ఇది ఒక్క స్పూను మీ మల్లె మొక్కకిచ్చారంటే వారానికి ఒక్కసారి చెట్టు నిండా పువ్వులు పూస్తాయండి. చిన్న కుండీలలో కూడా చూస్తున్నారు కదా, ఎంత చిన్న కుండీలలో కూడా చెట్టు నిండా పువ్వులు కావాలి అంటే తప్పకుండా ఈ ఫర్టిలైజర్ వారానికి ఒకసారి ఇవ్వాల్సిందే. ఈ ఫర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఏ సమయంలో ఇవ్వాలి, ఎంత క్వాంటిటీ ఇవ్వాలి అనేది ఫుల్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు హారిక క్రియేటివ్ ఐడియాస్. ప్లీజ్ అండి, కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదండి, మల్లె పువ్వులు చెట్టు నిండా పూయాలి, అది కూడా చిన్న కుండీలలో. అందరికీ మనము నీళ్ళలో పెట్టుకోవడానికి అవైలబుల్ ఉండదు కదండి. అవైలబుల్ లేని వాళ్ళు ఏంటంటే, మనకి మల్లె మొక్క పెంచుకోవాలి అనిపిస్తుంది, నీళ్ళలో అవైలబుల్ లేకపోతే కుండీలలో కూడా పెంచుకోవచ్చు. కానీ దానికి తగ్గ ఫర్టిలైజర్స్, పోషకాలు మనం అందిస్తూ ఉండాలి. చిన్న కుండీలలో కూడా ఎక్కువగా పువ్వులు పూస్తాయి అన్నమాట. పోషకాలతో పాటు మనం జాగ్రత్తలు కూడా తీసుకోవాలండి. ఆ జాగ్రత్తలు ఏంటి అంటే, మనం ఎప్పటికప్పుడు ఆకుని దూసేసుకుంటూ ఉండాలి. మనకి అడుగున ఉన్న పెద్ద ఆకులు ఉంటాయి కదండి, ఆ పెద్ద ఆకుల్ని ఎప్పటికప్పుడు దూసేసుకుంటూ ఉండాలి. ఇలా దూసేయడం వల్ల ఏంటంటే, మనకి పువ్వు సైజ్ అనేది పెద్దగా వస్తుంది. అది చూస్తున్నారు కదండి, పువ్వు సైజ్ ఎంత పెద్దగా ఉంది అంటే మొగ్గలు కూడా చెట్టు నిండా మొగ్గలు వస్తాయి. కాబట్టి అడుగున ఆకుల్ని దూసేసుకుంటూ ఉండండి. సెకండ్ టిప్ వచ్చేసి, ఎండిపోయిన కొమ్మలున్నా లేకపోతే ఎండిపోయిన ఆకులున్నా లేకపోతే వాడిపోయిన పువ్వులున్నా ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఉండాలండి. లేకపోతే బలం అనేది మొక్కకి సరిపోదు, దానివల్ల పువ్వులు కూడా చాలా చిన్న సైజులో పూస్తాయి. కాబట్టి ఎప్పటికప్పుడు మనము ఇవన్నీ తీసేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ థర్డ్ టిప్ వచ్చేసి సన్లైట్ అండి. మనము ఎంత ఎండకు పెడితే అంత ఎక్కువగా పూలు పూస్తాయండి. అంటే చెట్ల నీడలో కూడా పెట్టకండి. ఎండలో పెట్టినా మనకి పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదా, వాటి నీడ మన మల్లె మొక్క మీద పడినా కూడా పువ్వులు రావు. ఎక్కువగా ఇవి ఎండని ఇష్టపడే మొక్కలు కదండి, మనకి ఎండాకాలంలోనే పువ్వులు పూస్తాయి. కాబట్టి మీకు వీలైనంత ఎండలో పెట్టడానికి ట్రై చేయండి. మీకు టెర్రస్ గార్డెన్ ఉంటే టెర్రస్ గార్డెన్లో పెట్టడానికి ట్రై చేయండి. ఎందుకంటే మన చిన్న చిన్న బాల్కనీస్లో పెట్టినా కూడా పువ్వులు సరిగ్గా రావు, పూసిన పువ్వులు కూడా చిన్నగా పూస్తాయి. ఇది వచ్చేసి నేను ఫస్ట్ మీకు చూపించాను కదండి చెట్టు, దాని నుంచి కొమ్మను కట్ చేసుకొని ఈ కుండీలో పెట్టాను అనమాట. ఇది కూడా ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోయింది. కాబట్టి మల్లె మొక్కని మనం కొనాలి అనేం కాదండి, ఎక్కడైనా సరే మనకి కొమ్మ దొరికితే కొమ్మ ద్వారా కూడా మనం చక్కగా గ్రో చేసుకోవచ్చు. ఇంకా ఫోర్త్ టిప్ వచ్చేసి, మనం కుండీలలో ఎటువంటి పిచ్చి మొక్కలు లేకుండా వాటిని వేర్లతో సహా తీసేయాలండి. ఎందుకంటే మనం ఇచ్చే పోషకాలు మొత్తము ఆ పిచ్చి మొక్కలు తీసేసుకుంటే మన మెయిన్ మొక్కకి అందించవు. కాబట్టి మీరు తప్పకుండా కుండీని ఎప్పుడు నీట్గా ఉంచండి. మనం ఎండ కూడా మన మొక్క మీద ఏ విధంగా పడుతుందో అదే విధంగా మట్టి మీద కూడా పడే విధంగా చూసుకోండి. ఎందుకు ఇలా అంటున్నానంటే, మనకి అడుగున ఉన్న ఆకుల్ని మనం తీసేయకపోవడం వల్ల మట్టి అనేది ఆ ఆకులు నింపేస్తుందండి. కాబట్టి అడుగునున్నవి తీసేసామంటే డైరెక్ట్ ఎండ అనేది మనకి మట్టి మీద కూడా పడి మట్టిలో ఎటువంటి ఫంగస్ రాకుండా ఉంటుంది. మట్టిలో ఫంగస్ ఉంటే మనకు కనిపించదు కదండి, మొక్క స్లోగా డౌన్ అయిపోయి చనిపోతుంది అనమాట. కాబట్టి ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తూ ఉండండి. లాస్ట్ ఫైనల్ టిప్ ఏంటంటే, వాటరింగ్ అండి. మనము వాటరింగ్ ఎక్కువ తక్కువ కాకుండా చూసుకోవాలి. అంటే మనం మల్లె మొక్కకి ముఖ్యంగా ఎక్కువ వాటర్ లేకపోయినా ఉంటుందండి. సాయిల్ అనేది మరీ డ్రై అవ్వకుండా మనం మాయిశ్చర్ ఉంచాలి అంతే, తడిదనం ఉంచాలి. అంతేకాని మనం ఓవర్ వాటరింగ్ టైం టు టైం అయితే పోయకండి. మనం ఎక్కువ వాటర్ పోసే కొంది ఆకులు ఎక్కువగా వస్తూ ఉంటాయి, పువ్వులు తక్కువగా వస్తాయి. కాబట్టి ఎప్పటికప్పుడు చూసుకోండి. అంతేగాని మరీ మట్టిని ఎక్కువగా కూడా తడిగా బురదగా అయితే ఉంచకండి. మీరు కోకోపీటు, ఇసుక ఇవన్నీ కలుపుకొని మనం కొత్త మొక్కనైనా రిపోర్టింగ్ చేసుకోండి. లేకపోతే ఆ కొమ్మలనైనా సరే గుచ్చుకోవడానికి చాలా లైట్ వెయిట్ సాయిల్ ఉండాలండి. మనకి ఎంత లైట్ వెయిట్ సాయిల్ ఉంటే మనకి చిన్న కుండీలలో కూడా వేర్ అనేది చాలా తొందరగా స్ప్రెడ్ అయిపోతుంది. కాబట్టి ఇసుక, మట్టి అండ్ కోకోపీటు ఇవన్నీ మిక్స్ చేసి పెట్టుకోండి. అంటే వేపపిండి ఇవన్నీ కూడా మనము వర్మీ కంపోస్ట్ లేకపోతే పశువుల ఎరువు ఇవన్నీ మనము సాయిల్ మిక్చరు ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉందండి. మల్లె మొక్క గురించి సాయిల్ మిక్చర్ గురించి అడుగుతున్నారు, మన ఛానల్లో వీడియో ఉందండి. ఆ విధంగా కానీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటే చాలా లైట్ వెయిట్ సాయిల్ ఉంటుంది. ప్లస్ రూట్ కూడా తొందరగా స్ప్రెడ్ అయిపోతుంది కుండీలలో. ఇలా హెల్తీగా ఉండడం వల్ల మనకి మొక్క కూడా చాలా హెల్తీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రూనింగ్ అండి. తప్పకుండా మనం మల్లె మొక్కని ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసుకుంటూ ఉండాలి. మనం ప్రూనింగ్ చేసుకుంటేనే కాండం కూడా బలంగా తయారవుతుంది, కొమ్మలు కూడా చాలా లావుగా తయారవుతాయి అన్నమాట. మనం ప్రూనింగ్ చేయకుండా అలాగే వదిలేసామంటే అవి సన్నగా ఉండిపోయి తొందరగా ఎండిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మట్టిని కూడా వారానికి ఒకసారైనా సరే ఇలా కదిలిస్తూ ఉండండి. పైన ఉన్న టాప్ సాయిల్ మనం కదిలిస్తూ ఉండడం వల్ల వెలుతురు, గాలి అనేది మనకి లోపల వరకు వెళ్ళి రూట్ అనేది కూడా చాలా హెల్తీగా ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఏదైనా సరే మీరు ఏదైనా స్పూన్ కానీ ఏదైనా సరే హెల్ప్ తీసుకొని దాంతోపాటు మట్టిని అయితే ఎప్పటికప్పుడు గుల్ల చేస్తూ ఉండాలండి. మనం వారానికి ఒక్కసారి అయితే ఇలా గుల్ల చేయడం వల్ల చాలా హెల్తీగా ఉంటుంది. మొక్క చనిపోయే ఛాన్స్ కూడా ఉండదు. మీకు ఇంకా మల్లె పువ్వులు పుయ్యకపోతే మాత్రం తప్పకుండా ఈ ఫర్టిలైజర్ అయితే ఇచ్చేయండి. ఇంకొచ్చేయండి ఫర్టిలైజర్ చూసేద్దాము. జాగ్రత్తలు అయితే కంపల్సరీ తీసుకోవాలండి. ఫర్టిలైజర్స్ ఇస్తూ కూడా మనం జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఇవన్నీ మనం కలిపి ఇస్తుంటేనే పువ్వులు చక్కగా పూస్తాయి. మనం ఎన్ని ఫర్టిలైజర్స్ ఇచ్చినా రిజల్ట్ ఉండట్లేదు అంటే ఇటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లేనండి. ఈ ఫర్టిలైజర్ వచ్చేసి ఇది ఆల్ మిక్స్ ఫర్టిలైజర్ అండి. ఇది అందరూ ప్రిపేర్ చేసుకునేది. ప్రతి ఒక్కరి
గార్డెన్‌లో కూడా ఉండాల్సిన ఫర్టిలైజర్ అనమాట ఇది. నేనేమేమి యూజ్ చేశానో చెప్తానండి. ఇది బనానా పీల్ ఫర్టిలైజర్ అండి. అరటిపండు తొక్కలు మనం తినేసిన తర్వాత వచ్చిన తర్వాత అరటిపండు తొక్కల్ని మనం పడేయకుండా బాగా ఎండపెట్టాలండి. ఎండపెట్టిన తర్వాత దాన్ని గ్రైండ్ చేసుకొని ఆ పౌడర్‌ని అయితే మనం ఎన్ని మంత్స్ అయినా స్టోర్ చేసుకోవచ్చండి. ఇది ఇవ్వడం వల్ల మన మొక్కలకి పొటాషియం చాలా బాగా అందుతుంది. పువ్వులు కూడా పెద్ద సైజులో పూస్తాయి. చెట్టు నిండా మొగ్గలొస్తాయి. కాబట్టి నేను అదొక 1 టీ స్పూన్ తీసుకున్నాను. ఇంకో 1 టీ స్పూన్ వచ్చేసి ఎగ్ షెల్ పౌడర్ అండి. మనము ఎగ్స్ యూజ్ చేస్తాం కదా! ఉడకబెట్టినవి మాత్రం తీసుకోకండి. ఆమ్లెట్‌గా యూజ్ చేస్తాం కదా! అవి మాత్రం తీసుకొని బాగా ఎండపెట్టండి. ఎండపెట్టి పౌడర్ చేసుకొని అది కూడా 1 టీ స్పూన్ వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఆవాల పిండి అండి. నేను ప్రతి ఒక్కరు గార్డెనర్ వాడాల్సిన ఫర్టిలైజర్ ఏంటంటే ఆవపిండి అని చెప్తూ ఉంటారు కదండి. ఆవపిండి కూడా మన మొక్కలకి చాలా మంచిది. అది కూడా ఎట్లా యూజ్ చేయాలో కూడా నేను చెప్పానండి. మనం ఆవాల్ని తీసుకొచ్చి పౌడర్ చేసి దాన్ని ఒక న్యూస్ పేపర్లో కట్టి పెట్టాలండి. ఒక 15-20 డేస్ వరకు న్యూస్ పేపర్లో కట్టి పెట్టడం వల్ల ఏంటంటే దానిలో ఉన్న ఆయిల్ మొత్తము ఆ పేపర్ పీల్చేసుకుంటుంది. వేడి అనేది తగ్గిపోతుంది. మన మొక్కలకి ఎటువంటి హామ్ చేయదు. కాబట్టి ఈ జాగ్రత్తలు అయితే తీసుకోండి. నేను 3 వచ్చేసి 3 స్పూన్స్ తీసుకున్నాను. ఒక స్పూను బనానా పీల్ ఫర్టిలైజరు, రెండోది వచ్చేసి మనకి ఎగ్‌షెల్ పౌడరు, మూడో స్పూన్ వచ్చేసి ఆవాల పౌడరు. ఈ 3 మిక్స్ చేసుకొని నేను మన మల్లె మొక్కకి ఇవ్వబోతున్నానండి. ఇది అన్ని రకాల పూల మొక్కలకి ఇచ్చేయచ్చు. మనం మల్లె మొక్కలనే కాదు, పువ్వులు పూసే ప్రతి ఒక్క మొక్కకి ఇవ్వచ్చండి. వారానికోసారి ఇవ్వడం వల్ల మన మొక్కలకి పువ్వులు చక్కగా పూస్తాయి. నేను చిన్న కుండీ కాబట్టి నేను 1 టీ స్పూన్ మాత్రమే ఇస్తున్నానండి. మీ దగ్గర కొంచెం పెద్ద కుండీలు ఉంటే 2 టీ స్పూన్స్ అయినా ఇవ్వచ్చు. ఇచ్చే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏందంటే, ఇలా మట్టిని కొంచెం లూజ్ చేసుకోవాలి. కంపల్సరీగా ఏ ఫర్టిలైజర్ ఇచ్చినా సరే మనము మట్టిని లూజ్ చేసుకోవాలండి. మట్టిని లూజ్ చేసుకోవడం వల్ల మనకి వేరుకి ఈ ఫర్టిలైజర్‌లో ఉన్న న్యూట్రియంట్స్ అనేవి అందుతాయి. మనం మట్టి పైన అట్లానే ఏసామంటే అది అట్లానే ఉండిపోతది. మనం ఇచ్చిన ఫర్టిలైజర్ కూడా వేస్ట్ అయిపోతది. కాబట్టి కంపల్సరీగా 1 ఇంచ్ వరకు ఇలా లూజ్ చేసి ఈ ఫర్టిలైజర్ 1 టీ స్పూన్ మొత్తం కుండీ మొత్తం స్ప్రెడ్ అయ్యే విధంగా, అది కూడా మనం కుండీ చుట్టూ వేసేయండి. మొదల దగ్గర అయితే వేయకండి. మొత్తం స్ప్రెడ్ అయ్యే విధంగా 1 టీ స్పూన్ వేసి నేను మళ్ళీ మట్టిని క్లోజ్ చేసేస్తున్నాను. కంపల్సరీగా మనం ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత మట్టిని అయితే క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసుకున్న తర్వాత దీనికైతే వాటరింగ్ ఇవ్వాలండి. ఇది ఏ సమయం ఇవ్వాలి అంటే కంప్లీట్‌గా సాయంత్రమే ఇవ్వాలండి. మనకి సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదండీ! కాబట్టి మనం ఈవినింగ్ 5 తర్వాతే వాటర్ ఇవ్వడానికి, సరే మీరు ఫర్టిలైజర్ ఇవ్వకపోయినా సరే వాటర్ అయినా సరే ఈవినింగ్ 5 తర్వాతే ఇవ్వండి. మొత్తం కంప్లీట్‌గా ఎండ తగ్గిన తర్వాతే. మనం ఫర్టిలైజర్ ఇచ్చినా సరే ఈవినింగ్ టైం ఇవ్వడానికి ట్రై చేయండి. మార్నింగ్ టైంలో నార్మల్ వాటర్ ఇవ్వండి. మనకి సమ్మర్ కదా, మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాటర్ ఇస్తాము. మల్లె మొక్కకి మాత్రం కొంచెం చెక్ చేసుకొని మాత్రమే వాటర్ ఇవ్వండి. మనకి ఎక్కువ పువ్వులు పూయాలి అంటే మాత్రం సాయిల్ మీకు కంప్లీట్‌గా డ్రై అయింది అన్నప్పుడు మాత్రమే వాటర్ అయితే ఇవ్వండి. సాయంత్రం సమయంలోనే ఇవ్వండి. సాయంత్రం 5 తర్వాతే మీరు మొక్కల్ని రిపోర్టింగ్ చేసుకోవాలనుకున్నా సరే ఈవినింగ్ టైంలోనే మాత్రమే చేయండి. మార్నింగ్ టైము, ఆఫ్టర్నూన్ టైం అస్సలు చేయకండి. ఎండ అనేది చాలా ఎక్కువైపోతుంది మనకి. చెట్లు కూడా చనిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా రిపోర్టింగ్ కూడా చేసుకోవచ్చండి. ఏం కాదు మనకి సమ్మర్‌లో. మీరు కామెంట్ సెక్షన్‌లో అడుగుతున్నారు కదా రిపోర్టింగ్ చేసుకోవచ్చా అని. కొన్ని జాగ్రత్తలతో అయితే మనం సమ్మర్‌లో అయినా రిపోర్టింగ్ చేసుకోవచ్చండి. కాబట్టి సాయంత్రం సమయం మాత్రమే, అది కూడా 5 తర్వాత మాత్రమే రిపోర్టింగ్ చేసుకోవాలి. రిపోర్టింగ్ చేసుకున్న తర్వాత మినిమమ్ ఒక వారం రోజుల పాటు నీడలో పెట్టేయండి. అంటే సెమీ షేడెడ్, అంటే మార్నింగ్ ఎండ వస్తుంది కదా, ఆ ప్లేస్‌లోనే పెట్టేయండి. ఫుల్ సన్‌లైట్‌లోకి అయితే షిఫ్ట్ చేయకండి. అంటే మొత్తం ఎండలోకి అయితే తీసుకురాకండి. మీరు కొత్తగా రిపోర్టింగ్ చేసుకున్న మొక్కలనైతే ఫుల్ సన్‌లైట్ ఎప్పుడంటే ఒక 1 వీక్ టు 10 డేస్ అయిన తర్వాత మనకి చిగుర్లు స్టార్ట్ అవుతాయి కదా, అప్పుడు మాత్రమే ఎండలోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తూ నేను చూపించిన ఫర్టిలైజర్ మీ మొక్కలకి ఇవ్వండి. పువ్వులు మాత్రం ప్రతిరోజు చెట్టు నిండా సీజన్ మొత్తం మల్లె పువ్వులు పూస్తాయండి. అది కూడా మంచి వాసనతో పూస్తాయి. మరొక వీడియో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.